హలో ఫ్రెండ్స్, మీకు సల్లమిర్చి అంటే ఇష్టమేనా అండి? అవి పక్కా కొలతలతో అన్నీ ఎలా చేయాలో నేను చెప్తాను. ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి, మీడియం కారంలో ఉండే పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి వాటిని ఇలా చాకుతో నిలువుగా ఘాటు పెట్టుకొని ఉంచుకోవాలి. 1 కేజీ పచ్చిమిర్చికి 1 లీటర్ పెరుగు పడుతుందండి. నేను 2 కేజీల పచ్చిమిర్చి సల్లమిర్చి చేయాలనుకుంటున్నాను. అందుకని 2 లీటర్ల పెరుగు తీసుకున్నాను. పెరుగుని బాగా చిలికేసి ఇలా గంటెతో కొద్దిగా నీళ్లు పోసుకొని చిక్కగా మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా దీనిలోనే నేను కేజీ మిర్చికి సుమారు 1/2 కేజీ ఉప్పు తీసుకున్నాను. 2 కేజీల మిర్చికి 2 గ్లాసులు ఉప్పు వేసుకున్నాను. 1/2 కేజీ ఉండే గ్లాసు సుమారు తీసుకున్నాను. అది కలిపేసి ఉప్పు కరిగిన తర్వాత ఇలా మజ్జిగ, చిక్కటి మజ్జిగ ప్లాస్టిక్ టబ్లో వేసి ఈ మజ్జిగ పచ్చిమిర్చిలో వేసి బాగా కలిపేసి పచ్చిమిర్చి లోపలికి అదిమి ఇలా మూత పెట్టేయటమే. ఇది ఒక రోజు తర్వాత మర్నాడు దీన్ని కలపాలి. ఇలా కలిపేసి రెండవ రోజు వాటిని ఎండబెట్టుకోవాలి. ఫస్ట్ రోజే వేసానంటే ఈ రోజు నైట్ వేసానండి. మజ్జిగలో వేసి ఒక రోజు ఉంచాను మజ్జిగలో. మర్నాడు ఇలా చిల్లుల బుట్టలో తీసుకున్నాను. మొత్తం పచ్చిమిర్చి మజ్జిగ మొత్తం ఇలా ఒడిగిల్లిన తర్వాత ఒక క్లాత్పై ఎండలో ఇలా ఎండబెట్టేసుకున్నాను. అవి మళ్ళీ ఆ రోజంతా ఎండిన తర్వాత మళ్ళీ మజ్జిగలో వేసుకొని ఇలా మళ్ళీ మర్నాడు కూడా అలాగే మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఇలా 2 రోజులు మజ్జిగలో వేసుకుంటే మొత్తం మజ్జిగంతా పీల్చుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ ఎండలో మొత్తం గట్టిగా ఎండిన తర్వాత తీసి స్టోర్ చేసుకోవాలి. బాయ్ అండి.